హైదరాబాద్ లో హాట్ వెదర్ కాస్త కూల్ వెదర్ గా మారింది. పలు చోట్ల వర్షం కురుస్తుంది. హైదరాబాద్ వెదర్ సడన్ గా చేంజ్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం మారినట్టుగా చెబుతున్నారు నిపుణులు. రాగల 3 రోజుల పాటు వాతావరణ సూచన ఎలా ఉందో చూస్తే ఈ రోజు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడేలా తెలుస్తుంది. ఈ రోజు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం కనిపిస్తుంది. రాగల 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగేలా చెబుతున్నారు వాతావరణ నిపుణులు. రెడ్డిక హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నాంపల్ నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం కూడా హైదరాబాద్ మొత్తంగా కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే నాంపల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? దాదాపు 2 గంటల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతుంది వాన. మనం చూడొచ్చు, ప్రస్తుతం నాంపల్లి ఏరియాలో ఉన్నాను. దాదాపు మోకాళ్ళ లోతు నీరంతా కూడా నిలిచిపోవడంతో ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి. మనం అటువైపు చూస్తే కార్లు, వెహికల్స్ అన్నీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే రహదారి నుంచి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది వర్షం స్టార్ట్ కాగానే అలర్ట్ అయినప్పటికీ కూడా ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్లు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా వాటర్ పెద్ద స్థాయిలో లాగిన్ కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పూర్తిగా కార్లలో వెహికల్స్ అదేవిధంగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళల్లోనే వెళ్తున్నాయి. చాలా చోట్ల అధిక వర్షపాతం కూడా నమోదైంది. దాదాపు 2 గంటల పాటు దంచి కొట్టింది వాన. ప్రస్తుతం నాంపల్లిలో కొంచెం తగ్గుముఖం పట్టిన ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, హైత్ నగర్, పటాన్చెరు ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా భారీ స్థాయిలో వర్షం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా చెరువులను తలపిస్తున్నాయి. ఒక్కసారిగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా మొత్తం మబ్బులుగా మారిపోయి భారీ వర్షం కురిచింది. ఇటు బేగం బజార్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. వాటన్నిటిని కూడా వాటర్ క్లియర్ చేసే పనిలో ఇటు ట్రాఫిక్ పోలీసులు మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో ఆ డ్రైనేజ్ అంతా కూడా లాక్ కావడంతో పోలీసులు వచ్చి ఆ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ అయిపోయి ఇంటికి వెళ్ళే సమయం, అదేవిధంగా ఉద్యోగులు కూడా ఇంటికి వెళ్ళే సమయం కావచ్చింది. కాబట్టి మరికొద్దిసేపట్లో భారీగా రోడ్లపైకి వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. అయితే వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది, దాదాపు 3 నుంచి 4 గంటల పాటు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ మళ్ళీ 2 గంటల పాటు దంచికొట్టిన వాన కొద్దిగా ఇటు నాంపల్లి ఏరియాలో తగ్గినప్పటికీ చిరుజల్లులు ఇంకా పడుతూనే ఉన్నాయి. 2 గంటలు కొట్టిన వానకే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని వాహనాలు నీళ్ళల్లో మొరాయించడం జరిగింది. కొన్ని చోట్ల వాహనాలు కూడా ఈ వాటర్లో మునిగిపోయాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అంతా కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగినైందో వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. దాదాపు ఈ 3 రోజుల వరకు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 3 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. కాబట్టి మళ్ళీ వర్షం
ఇప్పుడు కురిసిన వర్షం కొద్దిగా ఆగినప్పటికీ మళ్ళీ కురిసే అవకాశం కనబడుతుంది. చాలా మంది ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి పూర్తిగా రోడ్లపై ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. మనం చూడొచ్చు, కాలేజ్ నుంచి విద్యార్థులంతా ఈ రోడ్డున వెళ్లాల్సి ఉంటుంది, కానీ వేరే రూట్లో వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వాటర్ని క్లియర్ చేసే విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ అంతా కూడా మాన్యువల్స్ తెరిచినప్పుడు అక్కడ ఎవరిని ఉండకుండా పోలీసులు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇక్కడ చేరుకొని వారంతా కూడా వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ట్రాఫిక్ హెవీగా ఉండే రోడ్డు కాబట్టి వాటిని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వర్షం నీరు అంతా కూడా వచ్చి చేరిపోయింది. వాటికి సంబంధించి పూర్తిగా వాటర్తో నిండిపోయినటువంటి రోడ్లన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఇలానే వాటర్ ఉంటాయండి? ఇక్కడ వాటర్ ఎప్పుడు చెప్పండి. ఎస్ సురేష్, మనం చూస్తున్నాము ఇప్పటికే గత 2-3 రోజులుగా కూడా వర్ష సూచనలు ఉన్నాయంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ నేపథ్యంలో మరి ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నారా? లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేయడం కానీ అలాగే, ఎందుకంటే ఇప్పుడు మీరున్న ప్లేస్లో కూడా మనం చూస్తున్నాను సుమారుగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు నిలిచిపోయింది. మరి అటు వచ్చే స్థానికులకు ఏమైనా అలర్ట్ జారీ చేస్తున్నారు అధికారులు? అంటే జిహెచ్ఎంసీకి ఆల్రెడీ హైదరాబాద్లో వర్షం పడితే ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అవుతాయో ఆ పాయింట్లన్నీ తెలుసు కాబట్టి అక్కడ వెంటనే అలర్ట్ కావడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా జిహెచ్ఎంసీ అధికారులు రాకుండా ట్రాఫిక్ పోలీసులే వచ్చి ఇక్కడ వాటర్ అంతా కూడా పోయే విధంగా ఒక మ్యాన్వాల్ని ఓపెన్ చేసి ఇదంతా వాటర్ క్లియర్ చేసే పని చేస్తున్నారు. మనం అక్కడ చూడొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో చాలా వాటర్ లాగిన్ పాయింట్లు ఇలాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారిగా భారీగా కుంభవృష్టి లాంటి వర్షం కురవడంతో వాటర్ అంతా కూడా ఎక్కడ స్లోప్ ఉంటుందో అక్కడికి వచ్చేసి పూర్తిగా ఆగిపోయి ఇళ్లలోకి, అదేవిధంగా రోడ్లపై నిలిచిపోయిన వాటర్ అంతా కూడా డ్రైనేజ్ ద్వారానే మళ్ళీ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి మ్యాన్హోల్స్ తెరిచి వెళ్ళిపోకుండా ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా మ్యాన్హోల్స్ దగ్గర ఎవరైతే ఓపెన్ చేస్తారో వారిని అక్కడే ఉంచి వాటి వాటర్ క్లియర్ చేసే పని సిబ్బంది ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా హైదరాబాద్లో నిరంతరం తిరుగుతుంటాయి. వాటిని కూడా ఎక్కడెక్కడ వాటర్ మొత్తం నిలిచిపోయిందో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు హైత్ నగర్, ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్తున్నారు. ఇంకా అక్కడ దంచి కొడుతుంది వాన. అక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే కొంచెం జిల్లాలలో వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మామిడి తోటలు అన్నీ కూడా చేతికొచ్చే సమయం కాబట్టి అక్కడ వర్షాలు హైదరాబాద్లో కూడా రాళ్ల వర్షం కురిసింది. దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఓల్డ్ సిటీ ప్రాంతంలో భారీ వర్షం, ఎందుకంటే రాళ్ళు ఐస్ గడ్డలు పడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అయింది. ఎందుకంటే సడన్గా వాన రావడం జరిగింది. 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆ తర్వాత పూర్తిగా 2 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. కొద్దిసేపటి క్రితమే కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఇక్కడ చింకులు పడుతూనే ఉన్నాయి, కానీ మళ్ళీ వర్షం పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కడైనా వాటర్ లాగిన్ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జిహెచ్ఎంసీకి కానీ పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులంతా రోడ్డు పైన ఉండి ఆ వాటర్ ఎక్కడెక్కడ జామ్ అయిందో అదంతా కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. మనం అటువైపు కూడా చూస్తే ఇక్కడ రాకుండా వాహనాలను వేరే రూట్లో ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నుండి వస్తే ప్రమాదం, ఎందుకంటే వాటర్లో మునిగి ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్న వెహికల్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మ్యాన్హోల్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని డ్రైనేజ్ ద్వారా వెళ్ళిపోయే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం కూడా నమోదైంది. కొన్ని ఏరియాలలో ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా సెంట్రల్ జోన్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇక ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా చాలా భారీ వర్షం కురవడం జరిగింది. 2 గంటల పాటు విపరీతమైన వాన దంచి కొట్టడం జరిగింది. రాళ్ల వర్షం కూడా కురిసింది. కాబట్టి పూర్తిగా వాటర్ని అయితే బయటికి పంపించే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సురేష్, మనం చూస్తున్నా అయితే ఇంకొక 2-3 రోజుల వరకు కూడా ఈ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందా, లేదా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? మనం ఈరోజు చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల అటు రాళ్ల వర్షం కూడా కురుస్తుంది. మరి ఆ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా ఈరోజు 3 గంటల పాటు వర్షం కురుస్తుంది, భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇప్పటికి ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. దానికి తగ్గట్టు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడ మాట్లాడదాం. ఎంతసేపట్లో ఈ వాటర్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్న?
ఎప్పుడు లాగినట్టు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్న. హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ 20 minutesలో క్లియర్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఇటు నిలిచిపోతుంటాయి ఇటు వాటర్. రెగ్యులర్ ఇటే వర్షం వచ్చిందంటే కంపల్సరీ వాటర్ ఇక్కడ లాగింగ్ జరుగుతుంది. అయితే మనం చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఎక్కడికక్కడ వాటర్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి ప్రాంతాల్లో వాటర్ हाफ एन आवर में चले जाता सब पूरा पानी. అయితే అదే చెప్తున్నారు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈ ఏదైతే స్టోర్ అయిన వాటర్ని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇంకా ఓల్డ్ సిటీలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. అక్కడ కూడా భారీగా వాటర్ లాగినైంది. 2 గంటల పాటు భారీ వర్షం హైదరాబాద్లో కురిసింది. ఇప్పటికి ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉందని చెప్తున్నారు. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.